మాకు జాబ్ వచ్చింది, ఆ జాబ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి, తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. గైస్, ఇంతకు ముందు వీడియోలో నేను ఫీ రీఎంబర్స్మెంట్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను. డీటెయిల్గా 367 రూపీస్ డబ్బులు అయితే పడ్డాయి, ఎవరెవరికి పడ్డాయి, ఏ ఏ కేటగిరీస్ వాళ్ళకి అని చెప్పి క్లియర్గా చెప్పాను. అండ్ ఆ వీడియోలో చూసి చాలామంది కమెంట్స్ అయితే పెట్టారు. అన్న, చాలామందికి చాలాసార్లు డబ్బులు అయితే పడుతున్నాయి అని చెప్తున్నారు, బట్ ఇంకా డబ్బులు అయితే పడలేదు మాకైతే, అసలు ఎన్ని విడతలు పడుతున్నాయి ఏంటి అని చెప్పి చాలామంది కమెంట్స్ చేశారు. అండ్ ఇంకొంతమంది, అన్న మేము ఓసీ స్టూడెంట్స్కి అసలు డబ్బులు పడుతున్నాయా లేదా అని చెప్పి కొంతమంది క్లియర్గా మెసేజ్ అయితే పెట్టారు. అండ్ వాళ్ళందరి కోసం క్లియర్గా ఈ వీడియోలో అసలు ఫస్ట్ నుంచి ఎవరెవరికి డబ్బులు పడ్డాయి, ఎన్నెన్ని బకాయిలు ఉన్నాయి, అంటే ఎంతవరకు ఏ అకాడమిక్ ఇయర్స్కి బ్యాలెన్స్ ఉంది అని చెప్పి క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో నా వీడియోలో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక స్పెషాలిటీ, చాలా తక్కువ సేపట్లోనే విత్ ఇన్ 3 to 5 minutesలోనే ఈజీగా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ల్యాగ్ చేయను. సో ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. సో ముందుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 367 crore రూపీస్ డబ్బులు అయితే పడ్డాయని చెప్పాను కదా. సో ఈ 367 కోట్ల రూపాయలలో మొత్తం కూడా చాలా కేటగిరీస్ వాళ్ళకి అయితే డబ్బులు అయితే పడ్డాయి. అండ్ ఎవరెవరికంటే ఓసీ వాళ్ళకి పడ్డాయి. ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద ఎవరైతే వస్తున్నారో ఆ కేటగిరీలోకి వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేవి పడుతున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ విషయం వచ్చేసరికి స్టార్టింగ్లో 1200 కోట్ల రూపాయలు డబ్బులు పడ్డాయని చెప్పారు, అంటే పడతాయని చెప్పారు. బట్ అప్పుడు పడలేదు, తర్వాత ఇప్పుడు పడుతున్నాయి అన్నారు, మళ్ళీ మధ్యలో 420 కోట్లు అన్నారు. సో అసలు ఎవరికి పడుతున్నాయి అంటే 2024 and 2025 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఏది చెప్పినా సరే ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన విషయం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ మొత్తం బకాయిలు అనేవి, ఫీజు బ్యాలెన్సెస్ అనేవి క్లియర్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. సో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఈ 367 కోట్ల రూపాయలు అనేది ఈడబ్ల్యూఎస్ వేకర్ సెక్షన్ కింద, బీసీ కేటగిరీ కింద, అంటే బీసీ కేటగిరీలో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ కింద, సో వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి శాంక్షన్ అయితే చేశారు. ఇవి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోనే పడతాయి, మీ అకౌంట్లో అయితే పడవు. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, ఈ ఆర్టీఎఫ్ అనేది కాలేజ్ అకౌంట్లోనే పడతాయి. ఒకవేళ మీ కాలేజీలో డబ్బులు పడలేదు అన్నట్టయితే మీరు ఒకసారి జ్ఞానభూమి చెక్ చేసుకోండి, ఒకసారి వెరిఫికేషన్ చూసుకోండి, అందులో వెరిఫికేషన్ సరిగ్గా ఉందో లేదో కాలేజ్ లెవెల్లో బయోమెట్రిక్ వేసుకోండి. అండ్ జ్ఞానభూమి పోర్టల్లో ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, పెండింగ్ ఎట్ ట్రెజరీ అని వస్తుందా ఏంటని చెప్పి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు చూడండి. అండ్ అంతేకాదు, ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ విషయం, అండ్ ఏ డబ్బులు అసలు ఎవరెవరికి ఏంటి పడుతున్నాయి అని చెప్పి కేటగిరీ వైజ్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ తయారు చేశాను. సో క్లియర్గా చెప్తాను, విడివినండి. 1200 కోట్ల రూపాయలు అని చెప్పారు కదా, 2024-25 బ్యాచ్కి సంబంధించి 1200 కోట్ల రూపాయలు అనేవి శాంక్షన్ అయ్యని చెప్పారు కదా. సో అందులోనే ఫస్ట్ 300 కోట్లు అనేవి బీసీడీ విద్యార్థుల కోసం, అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ కోసం అండ్ ఇతర వాళ్ళ మైనార్టీల కోసం సంబంధించినవి. తర్వాత 900 కోట్లు అనేవి ఈడబ్ల్యూసీ మైనార్టీల కోసం అని చెప్పారు. అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, కొంతమంది కాపు, కమ్మ, ఇంకా ఇందులో కూడా వస్తుంది అనమాట. కమ్మ ఇలాంటి వీళ్ళ కేటగిరీస్లో కొన్ని వస్తాయి, బ్రాహ్మణ, కుల ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో వీళ్ళందరికీ సంబంధించి ఒకటి పెట్టారు. ఆ తర్వాత మనం మిగిలిన అంటే 2024-25 కాకుండా రిమైనింగ్ ఉంటాయి కదా, పాస్అవుట్ బ్యాచెస్ కానీ, అకాడమిక్ ఇయర్స్ కానీ, సో వాళ్ళకి సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు అనేవి ఇంకా మనకు బ్యాలెన్స్ అయితే ఉంటుంది. అప్పటి నుంచి కూడా 7,000 కోట్ల రూపాయల గురించి ఎవరు మాట్లాడట్లేదు, దాని గురించి అసలు చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏమండి, 2024-25 బ్యాచ్ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ 300, సో ఇందా 1200 కోట్లు అని చెప్పాను, వాటిలో మళ్ళీ కేటగరైజ్ చేస్తే బీసీడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనార్టీలు 99 crores. సో ఇలా కేటగరైజ్ అయితే అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, అంటే అన్న క్లియర్గా చెప్పండి అసలు ఎంత శాంక్షన్ అవుతుంది, ఎంత వస్తుంది, ఏ కేటగిరీకి ఎంత అని చెప్పి. సో అలా మీకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తప్ప ఇలా క్లియర్గా డీటెయిల్గా వీడియో ద్వారా అయితే దొరకదు. నేను క్లియర్గా చెప్తాను. సో బీసీ విద్యార్థుల కోసం మొత్తం 1200 కోట్లలో 736 కోట్ల రూపాయలు అనేవి ఓన్లీ బీసీ విద్యార్థుల కోసం కేటగిరీ శాంక్షన్ అయింది 2024-25 పాస్అవుట్కి, అంటే అకాడమిక్ ఇయర్కి సంబంధించి. అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ స్టూడెంట్స్కి 365 crores అయింది. ఇందులో మళ్ళీ కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఇవన్నీ వస్తాయి, కమ్మ ఇలాంటివన్నీ వస్తాయి. సో వీళ్ళకి ఇలాగ కేటగరైజ్ చేశారు. ఆ తర్వాత
ఎవరు కూడా ఎంటీఎఫ్ గురించి మాట్లాడట్లే, అందరూ కూడా ఆర్టీఎఫ్ గురించి మాత్రమే చెప్తున్నారు. ఆర్టీఎఫ్ మనీ డైరెక్ట్గా కాలేజ్కే పడుతుంది. సో ఇది క్లియర్గా మీకు ఒక సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత అని చెప్పి ఎవరైతే కమెంట్స్ చేశారో వాళ్ళంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నా. సో వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ఓసీ స్టూడెంట్స్, సో ఆల్రెడీ చెప్పాను. అండ్ మీ ఎన్పిసిఏ మ్యాపింగ్ అయితే చూసుకోండి. అండ్ ఎందుకంటే రిమైనింగ్ బ్యాచెస్ అంటే 24-25 పాస్అవుట్ కాకుండా, అంటే అకాడమిక్ ఇయర్ కాకుండా రిమైనింగ్ అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి కదా, వాళ్ళవి 3 ఇన్స్టాల్మెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా మీ తాలూకా మదర్ అకౌంట్స్లోనే పడతాయి. సో మదర్ అకౌంట్స్ అనేవి ఒకసారి యాక్టివ్గా ఉంచుకోండి. సో ఇది నేను చెప్పే ఒక టిప్ అనమాట. ఇది కాలేజీ లెవెల్లో సర్టిఫికేట్స్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. కాలేజ్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. మాకు జాబ్ వచ్చింది, ఆ జాబ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మీ కాలేజ్ ప్రిన్సిపల్, అదే మీ కాలేజ్ ఏమంటారో హెడ్, సో వాళ్ళకి వెళ్ళి ముందు అడగండి, నాకు ఇలా జాబ్ వచ్చిందండి, సో ఐ నీడ్ మై ఒరిజినల్ డాక్యుమెంట్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, సో ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాయండి. లేదు వాళ్ళు ఇవ్వను, మొత్తం ఫీజు కట్టాలి అన్నట్టయితే ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అంటే డిఈఓ దగ్గరికి వెళ్ళండి. డిఈఓ దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ వేయండి. అంటే లైక్ సేమ్ ఇలాంటిది ఒక లెటర్ రాసి డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక వితిన్ 1 వీక్లో వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు, ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారు. అండ్ ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి మీకు జాబ్ పోతుంది కదా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే, ఇలాంటి కేసెస్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది. సో ఒకసారి ట్రై చేయండి. జాబ్ కావాలి, అదే జాబ్ పోతుంది అనేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలంటే. అండ్ ఇది నా వైపు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ గైస్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా విషయాలు నేను అనుకొని మర్చిపోయి ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ టుడేస్ కంటెంట్. అండ్ మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నట్టయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ మన ఛానల్లో ఇంకా జాబ్ అప్డేట్స్, ఐటీ అప్డేట్స్, సాఫ్ట్వేర్, ఐటీ, నాన్ ఐటీ, వాకిన్ డ్రైవ్స్, వాకిన్ అప్డేట్స్, వైజాగ్ అప్డేట్స్ అన్నీ పెడుతుంటాను. సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.